ఏపీ ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి నైన్త్ క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గైస్ మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్ పేపర్ అనేది 2024-2025 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్లోటి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క మెథడ్ అయితే వదలకండి. ఇందులో ఖచ్చితంగా రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎగ్జామ్లో దిగే ఛాన్స్ అయితే ఉంది. ఒకటికి రెండు సార్లు ఈ మోడల్ పేపర్ వెరీ ఇంపార్టెంటా కాదా అని వేరే వాళ్ళతో అడిగిన తర్వాతే నేనైతే పెడుతున్నా. కాకపోతే ఫ్రెండ్స్, నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఎందుకంటే మనకు మ్యాక్సిమం లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్స్ కానీ కొన్ని క్వశ్చన్ పేపర్స్ అనేటివి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీ సపోర్ట్ ఉంటేనే, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తేనే కదా మేము పెట్టే వీడియోస్ కూడా మాకు యూజ్ ఉన్నట్లుంటుంది. అందుకే చెప్తున్నా. కాబట్టి మాత్రమే నేనైతే సపోర్ట్ అయితే అడుగుతున్నా. అట్లీస్ట్ ఒక్కడికన్నా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్కి ఎవడైతే ఉన్నారో మీ ఫ్రెండ్కి అయితే వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. దట్టు మీరు ప్రిపేర్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఖచ్చితంగా టైం అనేది ఉంది. ఇంకా గంట 2 గంటలు కూర్చుంటే మాత్రం మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది చక్క అయితే చదువుకునేయచ్చు. ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి నన్ను. సపోర్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి మమ్మ. మనం చూసుకున్నట్లయితే 80K అయితే దగ్గరలో ఉన్నాం. అది నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ వల్లే పాసిబుల్ అవుతుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదైతే నేనైతే అడుగుతున్నా, ఏమైనా అనుకోండి. కాకపోతే నేనేమంటే ఇన్ కేస్ రియల్ క్వశ్చన్ పేపర్ వస్తే మాత్రం మన సబ్స్క్రైబర్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయి 10th అయితే ఎంటర్ కావాలి, 10th క్లాస్కి ఎంటర్ కావాలన్న గోల్తో మాత్రమే చేస్తున్నా. నేను చెప్తున్నా కదా, డ్యామ్ షూర్గా ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ వస్తే మాత్రం నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అది కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది మనము లైవ్ అనేది టెలికాస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ఈ మాట అనేది. ఆల్ ది బెస్ట్ మామ. నెక్స్ట్ రియల్ క్వశ్చన్ పేపర్తో అయితే కలుద్దాం.